అయ్యప్ప దీక్షను స్వీకరించిన స్వాములు వర్ణాశ్రమ ధర్మభేదం లేకుండా మండల కాలం పాటు స్వామిని పూజిస్తారు. అయ్యప్ప దీక్షను స్వీకరించిన భక్తులు నల్లటి దుస్తులు ధరిస్తారు. తనను 40 రోజుల పాటు పూజించిన భక్తులకు వారి జీవిత కాలంలో ఎప్పుడూ వారిని బాధించవద్దని శనిదేవుణ్ణి అయ్యప్ప ఆదేశించాడని చెబుతారు. అందుకు చిహ్నంగా శనికి ప్రీతికరమైన నల్ల దుస్తుల్ని తన భక్తులు ధరిస్తారని శనికి అయ్యప్ప వరమిచ్చాడంటారు. అయ్యప్ప దీక్షను స్వీకరించడం అంటే ఒక విధంగా తాత్కాలిక సన్యాస దీక్షను స్వీకరించడమే. ఈ దీక్షను నియమబద్ధంగా ఆచరిస్తే క్రమశిక్షణ అలవడుతుంది, సక్రమమైన జీవన విధానం అలవాటవుతుంది, తమను నిత్యము పరిశుద్ధం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది, శాంత స్వభావంతో మెలగుతూ సాత్విక జీవనాన్ని గడిపే అవకాశం లభిస్తుంది, తోటివారి పట్ల కరుణ, దయ, ప్రేమ, వాత్సల్యాలను ప్రదర్శించే వైఖరి అలవడుతుంది. గొల్లపూడిలోని అయ్యప్ప దేవాలయంలో కార్తీక మార్గశిర మాసాలలో నిరంతరాయంగా భక్తులు స్వామి దీక్షను స్వీకరిస్తారు. ఆలయ ప్రధానార్చకులు భక్తులకు దీక్షను అనుగ్రహిస్తారు. దీక్షను స్వీకరించిన భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరతారు. స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోషతో ఈ ఆలయం ప్రతిధ్వనిస్తుంది. ఆ శరణాగతి అనే పరమధర్మమే అయ్యప్ప ఆరాధనలో సంప్రదాయం. అందుకే భక్తులు నిరంతర శరణుఘోష చేస్తారు. అయ్యప్ప భక్తులకు స్వామియే శరణమయ్యప్ప అనే స్తుతి పరమ మంత్రం, మూలసూత్రం. ఇక్కడి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతినిత్యం ఉదయం 5 గంటలకు అష్టద్రవ్యాలతో మహాగణపతి హోమాన్ని నిర్వహిస్తారు. ఆలయ ప్రధానార్చకులు నిర్వహించే ఈ హోమం విశేష ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. సత్వరం గణేశుని అనుగ్రహాన్ని పొందడానికి ఈ హోమం ఉపకరిస్తుందని భక్తుల విశ్వాసం. గణపతి హోమం ముగిసిన అనంతరం స్వామి మూల విరాట్టుకి అభిషేక వేడుకను నిర్వహిస్తారు. అనంతరం కలశ పూజ, కలశాభిషేకం, అలంకారం మొదలైనవి నిర్వహిస్తారు. సాయం సమయంలో మహా అఖండ దీపారాధనను జరుపుతారు. మణిమాలాధారుడైన మణికంఠుని దీక్షలు స్వీకరించి భక్తులు ఆధ్యాత్మిక దివ్య జీవనాన్ని కొనసాగిస్తారు. ఈ ఆలయం దీక్షా స్వీకరణకు ప్రత్యేకతను సంతరించుకోవడంతో ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం మరింత పరిఢవిల్లుతోంది. మంత్రతంత్రాలు, జపతపాలు, యజ్ఞయాగాల ఫలాన్ని ఒక్కసారిగా అందించే స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోషను పఠనం చేసి భక్తులు అక్షయ నిధుల్ని పొందుతారు. కార్తీక మార్గశిర మాసాలలో ప్రతినిత్యం అయ్యప్ప స్వామిని ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో ఊరేగిస్తారు. ప్రత్యేక శకటంలో అశ్వవాహనాన్నుంచి దానిపై అయ్యప్ప ఉత్సవమూర్తిని నెలకొల్పుతారు. శరణుఘోష, వేదనాదాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి తిరువీధుల్లో విహారం చేస్తాడు. ఊరేగింపు అనంతరం ఉత్సవమూర్తిని ముమ్మార్లు ఆలయ ప్రదక్షిణ చేయిస్తారు. ఉత్సవమూర్తిని ప్రధాన అర్చకుడు చేతబూని ఈ ప్రదక్షిణలను నిర్వహిస్తాడు. ప్రతినిత్యం పశుపక్షాదుల కోసం పంచభూతాల ప్రీత్యర్థం బలిహరణాన్ని నిర్వహిస్తారు. మకర సంక్రాంతి అయ్యప్ప జన్మ నక్షత్రమైన పాల్గొనమాస ఉత్తరా నక్షత్ర తిథిని ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. శివకేశవుల శక్తికి ఏకీకృత రూపం అయ్యప్ప. ఎందరో భక్తుల మొరల్ని ఆలకిస్తూ వారి జీవనయానంలో సర్వదా తోడుండే అయ్యప్ప ఎందరో భక్తులకు ఆరాధ్య దైవం. గొల్లపూడిలో వెలసిన అయ్యప్ప దివ్యధామ విశేషాలు, స్వామి లీలా వైభవాన్ని భక్తుల మాటల్లో ఆలకిద్దాం. గొల్లపూడి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. మనం మనసులో ఏదనుకుంటే అది కోరికలు నెరవేరే దేవుడు ఈయన. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా అయ్యప్ప స్వామి గుడి వెలిసింది ఇక్కడ గొల్లపూడిలోని.
ఇటువంటి పుణ్యస్థలంలోని మేము దర్శనం చేసుకోవడానికి, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి మేము ఈ ఊరు వచ్చాము. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కూడా వేలాది మంది భక్తులు వచ్చి మాలధారణ చేసి ఇక్కడ దర్శించుకుని వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం మేము శబరిమల యాత్రకి ఇక్కడ ఎడుముడి కట్టుకుని బయలుదేరుతున్నాం. చాలా మహిమగల దేవస్థానం, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు. రెండో శబరిమలగా గొల్లపూడి బాగా పేరు పెట్టాల్సింది. ఈ గొల్లపూడి అయ్యప్ప స్వామి గుడి చాలా పవిత్రమైంది. ఇప్పటికి రెండవసారి నేను ఇక్కడే మాల ధరించాను. మాల తీయటం కూడా ఇక్కడే స్వామి. శబరిమలలో కూడా లేనటువంటి ఆకర్షణ ఈ అయ్యప్ప స్వామి దగ్గర ఉందండి. ఈ స్వామివారికి సీజన్ కానివ్వండి, అన్ సీజన్ కానివ్వండి, ఏదైనా కానీ రోజు ఆయనకి అభిషేకాలు, హోమాలు, అష్టోత్తరాలు అవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ దేవాలయం శబరిమల తపస్వి అయినటువంటి శ్రీ శ్రీ స్వామి విమోచనానంద మహారాజు వారిచే స్థాపించబడింది. కేరళ వాయిద్యం, మారార్లు, పంచవాయిద్యాలతోటి నైవేద్యాలు, నమ్మూదిరీలు, తంత్రీలు ఇవన్నీ కూడా కేరళలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు జరుగుతాయో అదే విధంగా ఇప్పటి వరకు నిర్వహిస్తున్నారు. శబరిమలలో మాదిరిగానే ఇక్కడ కూడా ధ్వజోత్సవం, తర్వాత శివరాత్రికి సహస్ర కలశాభిషేకం, పుష్పాభిషేకం, మహాభిషేకం ఈ అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయ్యప్ప ఆరాధన ఓ ఆధ్యాత్మిక జీవన స్రవంతి. ఆంతరంగిక బాహ్య కలుషితాలన్నీ నిర్మూలించే ఓ దివ్యవాహిని. పరంజ్యోతి స్వరూపంగా ఆవిష్కారమై అజ్ఞాన చీకట్లను తరిమి జ్ఞాన కాంతుల్ని అయ్యప్ప అనుగ్రహిస్తాడు. ఆ స్వామి అనుగ్రహానికి మనం కూడా పాత్రులమవుదాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.